కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఏదైతే ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు, అప్పటి టీడీపీ అధ్యక్షులు ఇప్పుడు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామీణ శాఖ మంత్రి, వీరందరూ కూడా రాతపూర్వకంగా రిటర్న్గా అక్కడ యూనియన్కి, కార్మికులకి, కంపెనీ యాజమాన్యానికి మీరు గనక మమ్మల్ని గెలిపిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం, స్టీల్ ప్లాంట్కి నిధులు ఇస్తాం, సొంత గనులు ఇస్తాం, కార్మికులను తొలగించాం, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం అని ఏ హామీ ఇచ్చారో, ఏ డిమాండ్లు వారు కార్మికులు చెప్తే వాటిని అమలు చేస్తూ ఉన్నారో వాటి మొత్తాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చినాక తొంగలు దొక్కారు. గత ప్రభుత్వాలు వాళ్ళే నోటి మాటలు కాదు వీళ్ళు ఇచ్చింది, రాతపూర్వక హామీ ఇచ్చారు. ఆ పత్రాలు ఇప్పటికీ ఆ యూనియన్ నాయకుల దగ్గర ఉన్నాయి, ఆ ఒరిజినల్ పత్రాలు ఉన్నాయి, వాటికే దిక్కు లేదు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో నిధులు తెచ్చామంటున్నారు. ఆ నిధులు ఆ కంపెనీని ప్రైవేటు వాళ్ళకి అప్పగించడానికి బతికిచ్చినట్టు అప్పులు కట్టారు. అప్పులు కడతం ద్వారా కంపెనీ ఇప్పుడు నిలబడి లాభాల్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లాభాల్లోకి వచ్చినాక ప్రైవేటు కట్టబెడతం కోసం కార్మికులను తొలగించే కార్యక్రమం చేపట్టారు. అది మళ్ళీ లాభాల బాటల్లో రన్నింగ్లోకి వచ్చింది. అంటే బతుకుండా కంపెనీలనేమో ప్రైవేటు వాళ్ళకి, కాయిలాబడ్డ మూతబడ్డ పరిశ్రమలనేమో ప్రభుత్వం వారు తీసుకునేటువంటి కార్యక్రమం ఎవరికి లాభాలు కట్టబెడడానికి, ఎవరి కోసం ప్రభుత్వం ఎవరి పక్షాన్ని నిలబడుతుందో అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కంపెనీల కోసం కంపెనీల సీఈఓలుగా పనిచేస్తున్నారు తప్ప కార్మికులకి, కార్మికుల సంక్షేమం, కార్మికుల హక్కులు, కార్మికుల అభివృద్ధి, కార్మికుల భద్రత, ఉద్యోగ భద్రత ఈ అంశాలన్నీ తొంగలో తొక్కారు. దానిలో భాగంగానే 44 చట్టాలు తొలగించి ఇవాళ రాజ్యాంగాన్ని కూడా కార్మిక హక్కులన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు కూడా బడా కార్పొరేట్ స్వదేశీ విదేశీ కంపెనీల లాభాలు దోచిపెడటానికే వీళ్ళు ఆ లేబర్ కోడ్లు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రాతపూర్వకంగా హామీ ఇచ్చారో ఈ 3 పార్టీలు కూటమి ప్రభుత్వం వాళ్ళు వైఫల్యం అయ్యారనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.